ఇంకా నల్లేరు మొక్క మొన్నట్టునే అనుకుంటున్నా. అబ్బా వేరే ఆంటీకి ఇచ్చిందేమో వేరే వచ్చింది, కానీ మన మొక్కనేమో అసలు ఏనుకోలేదు. జీవితంలో కష్టాలు నష్టాలన్నీ అంతే కదా, మొక్కల్లానే కదా అనిపించింది. కానీ ఇది కూడా మన నల్లేరు మొక్క నాటుకుంది. ఇది కూడా ఈ రెండు కనుపులకు మధ్యలో ఈ ప్లేస్ కదా, ఇక్కడ నుండి మనకి మొక్క వచ్చింది చూడండి. చాలా సంతోషంగా అనిపించింది. అందుకని చాలా డేస్ తర్వాత మన కోడి పిల్లల్ని అయితే పైకి తీసుకొచ్చాను. వాటిని తీసుకొని కిచెన్ కంపోస్ట్ కింద వేసా. వాటికి దాంట్లో వచ్చే పురుగులు అంటే చాలా ఇష్టము. తీసుకొచ్చాను కానీ వదిలేదు, కట్టేసి అక్కడ వేసేసిన. అవి కూడా కాసేపు ఎంజాయ్ చేస్తాయి అనేసి. అయ్యో నీళ్ళు వేడిగా ఉన్నట్టు తాగడానికి మంచి నీళ్ళు ఇస్తాను. బట్ ఏంటంటే మనం ఎంత పెట్టినా కానీ వాటంతలా వేరుకొని తింటే అవి ఇష్టంగా తింటాయి కదా. ఇది మన డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా తొక్కలు. వాటికి ఎరికిపోయిన ఆనియన్ తొక్కలు కావాలి. ఎండనైతే వస్తుంది, అందుకే కిచెన్ కంపోస్ట్ ఒకసారి మంచిగా డ్రై చేసేస్తే బాగా పచ్చిగా అయిపోయింది. మట్టిని కాస్త లూజ్ చేసుకుందాం. మీరు చేసే పని ఏంటంటే పైకి వచ్చేసాను కదా, వీటిని తీసుకొని ఇప్పుడైతే 12 అవుతుంది టైము. ఇది కొన్ని దారాలు అస్సలు డికంపోజ్ అవ్వవు కదా, దారాలు తీసేద్దాము. మట్టిని లూజ్ చేసేసి ఈరోజు అయితే ఎరువు వేద్దాం. ఇంకోండి అస్సలు దారాలు అయితే ఏడికి వస్తారమ్మా, మీకు అంత దగ్గర పెట్టేసాగా. అసలు ఇలా లూజ్ చేసి ఎరువు వేసుకుందాం. ఆల్రెడీ ఉంది మాగిన పశువుల ఎరువు వేసుకుందాం. ఇంకండి పచ్చిమిరపకాయలు మంచిగా వస్తున్నాయి కదా, మళ్ళీ ఇంకొక ఆపు రావాలి కదా. ఇదిగోండి ఈ ఆకుకూర చాలా మంచిది కదా. ఈ ఆకుకూరని మీ ఊర్లో ఏమంటారో చెప్పండి. పప్పు వేసుకున్నాను, సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. గలిజేరు అంటారు కదా, అది గలిజేరు. మన నార్మల్ ఆకుకూరలు ఎలా ఉంటే టేస్ట్ అంతే ఉంది, కానీ ఇలాంటి కొన్ని లీఫీ వెజిటేబుల్స్ మనకి మార్కెట్లో అమ్మరు. అలాంటివి మన దగ్గర ఎక్కడైనా అరుదుగా దొరికేటువంటి మొక్కలు దొరికినప్పుడు తెచ్చుకొని వండుకుంటే బాగుంటుంది. ఇదిగోండి మట్టి 15 రోజులకు ఒకసారి, మినిమం వారానికి ఒకసారి ఇలా లూజ్ చేసుకోవాలి. అప్పుడు రూట్ సిస్టమ్ అంటే మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి రెయిన్ లిల్లీస్. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్, దాన్ని కూడా మంచిగా లూజ్ చేద్దాం. ఇదిగోండి ఈ పురుగులు ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇవి కోడిపిల్లలకు చాలా ఇష్టం. ఆ పురుగులు కోడిపిల్లకి వేసేద్దాం. పుదీనా మొన్న పెట్టాం కదా, పుదీనా మంచిగా ఎనుకుంది. ఇదిగోండి గోంగూర కూడా మంచిగా వచ్చేసింది. లూజ్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని మనము నేల ఉసిరి అంటారు. ఏంటంటే నార్మల్ ఉసిరికాయ చెట్టు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కింది సైడ్ ఉసిరికాయలాగా ఉంటాయి కాబట్టి దీన్ని నేల ఉసిరి అంటారు. దీన్ని మనకి కామెర్లకు వాడతారంట. దాన్ని కామెర్లకు ఎలా వాడతారు, దానివల్ల ఉపయోగాలు ఏమో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే పుదీనా మంచిగా ఎనుకుంది కదా, సరైతే మట్టి లూజ్ చేసుకుంటే రూట్ వ్యవస్థ మంచిగా వస్తుంది. ప్లాస్టిక్ ఏమన్నా వస్తే అది తీసేసి మట్టి లూజ్ చేసుకో. ఇది డ్రాగన్ ముక్క. ఇదిగోని సైడ్ స్టెమ్స్ తీసేసాను, కొన్నే ఉంచాను. మనం ఇలా లూజ్ చేసి ఎరువు వేస్తే మనకి వారం 10 రోజుల్లో మంచి పూత కూడా వస్తుంది. డ్రాగన్ స్టెమ్స్ ద్వారా ప్రొపగేట్ చేసినా పర్లేదు. మనం వాటికి ఎరువులు మంచిగా ఇస్తూ లిక్విడ్ పోషకాలు మంచిగా ఇస్తూ ఉండాలి అంతే. దీనికి చిన్న కుండీలైనా చాలా, పెద్ద కుండీలు ఏం అవసరం లేదు డ్రాగన్ మొక్కకి. ఈరోజు దీన్ని కూడా మట్టి లూజ్ చేద్దాం. ఇదిగో దీంట్లో నేను కంపోస్ట్ వేస్తాను అన్నమాట, ఎరువు. ఇదిగోండి మంచి కాల్షియం ఎంత మంచిగా ఉందో చూడండి మొక్కలకి. మొక్క మంచి పూత దశలో ఉన్నప్పుడు మొక్కకి కాల్షియం చాలా అవసరం. ఇలా మట్టి లూజ్ చేసుకుని ఎరువు వేసుకుందాం. ఆ కుండలో ఉన్న ఎరువు దీంట్లో వేసేద్దామా అనుకుంటున్నాను. ఇదిగోండి మొన్న డ్రాగన్ ఫ్రూట్స్ తెంపేశాను కదా, ఇదిగోండి ఇంకొకటి ఉంది, అటు సైడ్ ఉండే చూపిస్తాను రండి. ఇదిగోండి ఇదైతే మనకి మొన్న వచ్చినటువంటిది, ఇంకా కొత్తగా వచ్చినవి చూపిస్తాను రండి. ఇదిగోండి అదొకటి మక్కింది, ఇంకొకరొక 2 ఇవేమో పోయినాయి. ఇదిగోండి ముదిరిపోయిన కొమ్మలు ఏమైనా ఉంటే వాటికి ఇలా 1 ఇంచ్ కట్ చేద్దాము. కట్ చేస్తే పూత అయితే వస్తుంది. ఇదిగోండి పొద్దున్నే మొక్కలన్నింటికి కూడా నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేశాను. ఇక చూడండి మిరపకాయలు ఎంత మంచి పూత మీద ఉన్నాయి కదా.
మంచిగా కొత్తగా వచ్చిన పిల్ల పైకి వస్తున్నట్టున్నాయి, తర్వాతనేమో కిందికే ఉంటున్నాయి. ఈ స్టేజ్లో మనము మొక్కకి ఏం చేయాలో చూద్దాం. చెట్టు అయితే మంచిగా పెద్దగా పెరిగిపోయింది. మట్టిలో లూజ్ చేసి కొంచెం ఎరువు వేసుకుందాం. ఎందుకంటే వాటికున్న పోషకాలు ఉన్నంత వరకు అది కాయలు ఇస్తుంది, తర్వాత మళ్ళీ కాయలు రావు కదా. ఈరోజు అన్ని కుండీలలో మట్టి అయితే లూజ్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఇక్కడ కుండీ పెట్టుకున్నాం కదా, ఇవి బాస్కెట్స్. అప్పుడప్పుడు తీసి ఒకసారి మట్టి అయితే లూజ్ చేయాలన్నమాట. మట్టి లూజ్ చేసుకుంటే రూట్ వ్యవస్థ మంచిగా ఉంటుంది. ఇది చూడండి ఎంత మంచి మెత్తగా ఉంది కదా మట్టి. తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఇది పెట్టేసుకుందాం. దీన్ని లూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా మనము మట్టిని లూజ్ చేయడం అనుకోండి 15 రోజులకు ఒకసారి అయినా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనం వేసినటువంటి పోషకాలు అనేటువంటివి మొక్కకి ఈజీగా అందుతాయి. ఎలా? మట్టి ద్వారా అది రూట్స్ వేరు వ్యవస్థ ద్వారా అది మనం ఇచ్చినటువంటి పోషకాలు తీసుకుంటుంది కదా. మనం లూజ్ చేయడం వల్ల మట్టి లూజ్గా అవుతుంది కాబట్టి ఇచ్చే పోషకాలు ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత మట్టిలో ఏదైనా ఇప్పుడు చూపించిన పురుగు లాంటివి ఉన్నాయనుకోండి, అయితే వేరు తినే పురుగు అంట. అది నాకు తెలిసి కిచెన్ కంపోస్ట్ మనం వేస్తూ ఉంటాం కదా డైరెక్ట్ కుండీలలో, అందుకోసమే వస్తుంది అనుకున్న. ఏ కుండీలో అయితే డైరెక్ట్ వేస్తేనే అలా వస్తుంది. అందుకని నేను ఈ మధ్యలో ఏం చేస్తున్నాను, బాటిళ్ళలో వేసి పెడుతున్నాను. చూడాలి బాటిళ్ళని కూడా ఒకసారి చెక్ చేసి, ఎందుకంటే అది డైరెక్ట్ లోపలికి వెళ్ళేసి అప్పుడు వేరు వస్తుంది. చూడండి ఇవన్నీ కూడా మనకి రెయిన్ లిల్లీస్ కదా, ప్రతి బాస్కెట్లో పెట్టా. ఇది బాస్కెట్ పగిలిపోయి మొత్తం ఇంకా కిందికి వెళ్ళిపోయింది. అప్పుడు నేను దాన్ని తీసేసి మళ్ళీ వేరే బాస్కెట్లో పెట్టేసుకుని సబ్బు డబ్బాలు ఉన్నాయి కదా దాంట్లో పెట్టి. చూసారా ఇలా మనము మల్చింగ్, ఇది మనకు కుండీలో పెట్టుకోవడం వల్ల 2-3 ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి? మొక్కకు మనం ఇచ్చేటువంటి పోషకాలు అనేటువంటివి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం వేసిన వాటర్ అనేవి తొందరగా ఎవాపరేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎండ తగలదు కదా. తర్వాత 1 రోజు 2 రోజులు మనం నీళ్ళు ఇవ్వకపోయినా యూజ్ ఉంటుంది, ఎందుకంటే మల్చింగ్ లాగా పనిచేస్తుంది కాబట్టి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు ప్లేస్ అనేటువంటిది కన్సంప్షన్ అవుతుంది. చూడడానికి కుండీలు కూడా అందంగా కనిపిస్తాయి. ఏంటి, మన పెద్ద కుండీలకి ప్లేస్ కావాలి, చిన్న వాటికి ప్లేస్ అవసరం లేదు. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు, కానీ నాకైతే ఈ యొక్క రెయిన్ లిల్లీస్ అయితే చాలా ఇష్టము. ఇవి వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు ఉంటాయి, మస్తు అనిపిస్తుంది. మీలో ఎంతమందికి రెయిన్ లిల్లీస్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇలా మట్టి అంతా లూజ్ చేసుకుని, ఇది మనం 15 రోజులకు ఒకసారి ఒక 2 ఇంచెస్ వరకు లూజ్ చేసుకొని అన్ని మొక్కలే లూజ్ చేస్తాను. లూజ్ చేసేసి ఇంకా ఆ రోజు వీలైతే ఆ రోజు ఎరువు వేస్తాను, లేదంటే నెక్స్ట్ డే వేస్తాను. ఈ రోజు అయితే ఆ రోజు వేయడానికి కుదరలేదు. కిచెన్ కంపోస్ట్ కూడా కాసేపు ఆరబెట్టుకున్నాను. ఈవినింగ్ వేద్దాం అనుకునేసరికి చాలా